పరమరాక్షసుడు, సొంత సామాజిక వర్గం వాళ్ళను కూడా ఊచకోత కోసి ఆస్తులు లాక్కున్నటువంటి నీచుడైనటువంటి అన్సారీ అనేటువంటి వాడిని మొన్న చనిపోయినప్పుడు అనేక మంది ఊరేగింపులో పాల్గొనడం ఒక ఎత్తు అయితే, వాడి అంత్యక్రియల దగ్గరికి వాడి సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించి ప్రచారంలోకి దిగటం అన్నటువంటిది సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యవహార శైలి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏం జరుగుతుంది. ఇదే తరహా పాకిస్తాన్లో కూడా భారత్లో వాళ్ళ ప్రాణాలు తీసి, భారత్లో వాళ్ళని హింసించి, భారత్లో బాంబు పేలుళ్ళు పేల్చి, భారత్లో దుర్మార్గపు రాక్షస క్రీడలు చేసేటటువంటి వాళ్ళు అక్కడ రాజకీయ నాయకులుగా చలామణి అవుతుంటారు. అక్కడ ప్రజలు వాళ్ళని ఆదరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఒకడైనటువంటి హఫీజ్ సయీద్ ప్రస్తుతం చావు బతుకుల మధ్యన ఉన్నాడు. బ్రతికించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఆసుపత్రికి చేరిపోయాడు కాబట్టి. అత్యంత ఎక్స్పర్ట్లందరినీ కూడా అవసరమైతే లండన్ నుంచి కూడా పిలిపిస్తున్నారు ఆ తీవ్రవాదిని కాపాడడానికి, బొంబాయి పేలుడు సృష్టించిన వాడిని కాపాడడానికి. అయితే ఈలోపు ఏం జరిగిందో తెలియదు, కానీ ప్రస్తుతానికి వినబడుతున్నది ఇది కేవలం వదంతి మాత్రమే. ఎంతవరకు వాస్తవం తెలియదు. మరొక 8 నుంచి 12 మంది వాడి అనుచరులు అకస్మాత్తుగా హత్య చేయబడ్డారు, కాల్పులలో కానీ మరొక రూపంలో కానీ అన్నటువంటిది వినబడుతోంది. రేపో మాపో ధృవీకరణ రావాల్సి ఉంది.